ప్రవరులు అంటే వరుడు, వధువు, వారి తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, వధువు, వారి తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, వారి యొక్క విధానము, వారి గొప్పతనము, ఇదంతా కూడా మానుష యాజ్ఞికంలో మనం చూసేది. రామచంద్ర ప్రభు ఇక్కడ వరుడుగా ఉన్నాడు. ఆయనకు ఉండేటువంటి వారు ఎవరు? విభవావతారంలో ఎవరు, అర్చావతారంలో ఎవరు? ఇవి ఒక అద్భుతమైనటువంటి అంశములు. నిజానికి మనమంతా ఇప్పుడు నిన్న ఎదుర్కోల్లో పెద్దలు చెప్పినట్లుగా మనం సీతమ్మ వారి పక్షంలోనే కూర్చున్నాం. మనమంతా కన్యాదాతలమే. మనందరికీ చాలా గోత్రాలు ఉన్నాయి కదా. మనకి చాలా గోత్రాలు ఉన్నాయి. మన గోత్రంలోనే ఒకరు వాసిష్ఠ గోత్రం వాళ్ళు ఉన్నారనుకోండి. మరి వాసిష్ఠ గోత్రంతో ఉన్న మీరు మీ అమ్మాయిని, సీతమ్మ అనే మీ అమ్మాయిని వశిష్ఠ గోత్రంతో ఉండే వరుడికి ఇవ్వచ్చా? అర్థమైందో లేదో? మనది వశిష్ఠ గోత్రం అనుకోండి. వశిష్ఠ గోత్రంగా ఉండే రాముడికి మన అమ్మాయిని ఎలా ఇచ్చి కళ్యాణం చేస్తాం? గోత్ర ప్రక్రియలో ఆలోచిస్తే. కానీ ప్రపంచంలో మానవులు ఎవరికీ లేని గోత్రములు వారిద్దరికీ ఉంటాయి. ఆ గోత్రములతో చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉంటుంది కనుక ఎవరమైనా సీతమ్మని మన పుత్రికగా, మన ఆత్మపుత్రికగా భావించి రామచంద్ర ప్రభువుకి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోగలిగే ఒక అద్భుతమైన అంశాన్ని పాంచరాత్రాగమం ప్రకటించింది. భగవంతుడి గోత్రమేమి? అచ్యుత గోత్రము. అనగానేమి? తానెప్పుడు ఎక్కడ పరముడై ఉంటాడో అక్కడ నుండి ఏమాత్రం చలించడు. అతనిని ఆశ్రయించిన వారెవరికీ చలనము లేకుండా ఆ పరమపదాన్ని ప్రసాదించేవాడు కాబట్టి అచ్యుతుడు అని అంటారు. అచ్యుత శబ్దం చాలా గొప్ప శబ్దం. అది ఆగమాలను చాలా అద్భుతంగా వివరించబడుతుంది. మన ఇక్కడ ధ్యాన శ్లోకంలో కూడా ప్రసన్నాంజనేయ మూర్ధాధిష్ఠితం అచ్యుతం అనే పదం కూడా మనకి అచ్యుత స్వరూపుడే ఇక్కడ భగవంతుడు వేయించేసి ఉన్నాడు. ఆ అచ్యుత గోత్రంతో తాను ఉంటాడు. భగవంతుడికి మళ్ళీ ఆయన యొక్క రూపములే వాటికి ఒక్కొక్క రూపంలోంచి ఒక్కొక్క రూపంగా తాను ఆవిర్భవించి మన దాకా అందుతూ ఉంటాడు. పరముడై ఉన్నవాడు వ్యూహ రూపంగా ఉంటాడు. వ్యూహ రూపంలో ఉన్నవాడు విభవావతారంలో ఎత్తుతాడు. విభవావతారంలో ఉన్నవాడు మనలో అంతర్యామిగా ఉంటాడు. అంతర్యామిగా ఉండేవాడే మళ్ళీ అర్చామూర్తిగా కూడా విభవావతారాన్ని బట్టి మన కళ్ళ ముందు ఉంటాడు. వారికి ఉండేటువంటి ఆ పద్ధతినే వారికి ఉండే ఋషులుగా భావిస్తారు. ఋషులు అంటే దర్శనము చేయించేవారు, దర్శించిన వారు అర్థం. మనం భగవంతుడిని ఎలా దర్శించాలి అంటే 5 రూపాలతో దర్శించాలి. ఈ విభూతి కంటే ఒక ఉత్తమమైన నిత్యమైన విభూతిలో ఉండే భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మళ్ళీ ఈ విభూతిని, లోకాన్ని సృష్టి స్థితి లయములుగా తాను నిర్వహిస్తూ ఉండడానికి ఒక రూపంతో తానున్నాడు. మళ్ళీ ఆయనే మనం అనుగ్రహించడం కోసం రకరకాలుగా తాను అవతరిస్తూ ఉన్నాడు. అవతరించే వాడే మళ్ళీ మన అంతర్యామిగా ఉండి మనలో ఎప్పుడు కూడా మన యొక్క కర్మగతులను పరిశీలిస్తూ ఉదాసీనమ అసక్తం తేజు కర్మసు అని మనలో ఉన్నాడు. అలాంటి మూర్తిని ఆరాధించాలంటే మళ్ళీ మన కళ్ళ ముందు అర్చామూర్తిగా ఉన్నాడు. ఇలా దర్శించడమే భగవద్ దర్శనం అవుతుంది. ఇలా దర్శించిన వారందరము ఋషులం అవుతాం. ఋషులు అంటే అర్థం దర్శనాత్ ఋషి అని. ఋషేర్ దర్శనాత్. భగవంతుని దర్శించడం ఇలా దర్శించాలి. కాబట్టి ఇలా మనం దర్శించడానికి వీలుగా అచ్యుత గోత్రం ఏర్పడి భగవంతుడికి ఆగమని చెప్పింది. తల్లి సీతమ్మ తల్లి సౌభాగ్య గోత్రంతో ఉంటుంది. సౌభాగ్య గోత్రం అంటే మనందరికీ అందించవలసింది సౌభాగ్యమే. ఆ సౌభాగ్యాన్ని అందించేటట్టుగా తల్లి సీతమ్మ తల్లి సౌభాగ్య గోత్రంతో ఇక్కడ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి స్వరూపంతోనే కళ్యాణాన్ని స్వీకరిస్తుంది. నారాయణ స్వరూపంతోనే రామచంద్ర ప్రభు ఇక్కడ స్వీకరిస్తాడు. వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము ఉన్నట్లుగానే ఇక్కడ కూడా పారమార్థికమైనటువంటి ప్రవరలతో వ్యావహారికమైనటువంటి తీరులోనే కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం పారమార్థికమై సాగుతుంది. ఇది పాంచరాత్రాగమ ప్రక్రియలోనే ఇక్కడ అచ్యుత గోత్రంతో, సౌభాగ్య గోత్రంతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ఇది విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ మనం ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నాం. తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు కొనసాగిస్తున్నారు.